హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో మనం వచ్చరికి ఏంటంటే బీజీవీ క్యూఎన్ఏ. బీజీవీ పైన మీకు చాలా అంటే చాలా హెవీ డౌట్స్ ఉన్నాయి. నాకది అర్థమవుతుంది. ఎందుకనంటే ప్రీవియస్ వీడియోస్‌లో నాకొచ్చరికి ఏందంటే చాలా రిపిటేటివ్ డౌట్స్ వచ్చినాయన్నమాట. సో, ఇంక నేనేమనుకున్నానంటే ఒక వీడియో క్రియేట్ చేసేద్దాం. అందరికి యూజ్‌ఫుల్ అవుతుంది గదా! అనే ఉద్దేశ్యంతో ఈ వీడియో అయితే చూస్తున్నా. సో, దీంట్లో మీకు సంబంధించిన క్వెషన్స్ ఏదైతే ఉంటాయో, క్వెరీస్ ఏదైతే ఉంటాయో, డౌట్స్ ఏదైతే ఉంటాయో దీంట్లో మీకు ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబడుతుంది. సో, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. రైట్. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న విన్నపం ఏంటి అనంటే, ఇప్పటి వరకు ఇంకా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే, సో, కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నాకేదో కొంచెం సపోర్టివ్‌గా ఆహ్, ఉండండి. ఎందుకనంటే సో, మీకోసం కొన్ని ఏది బీజీవీ అంటే కెరియర్ సపోర్ట్ కానివ్వండి, ప్రియా కాంటెంట్ కానివ్వండి, ఓకేనా? ఇట్లా గైడెన్స్ ప్రకారం ఏదైతే మీకు వీడియోస్ చేస్తున్నా ఆన్ డైలీ బేసిస్ ఓకేనా? సో, నాకు గూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుందనమాట. ఓకేనా? సో, అది ఎలాగోను ఫ్రీనే కాబట్టి కొంచెం క్లిక్ జేసి సో, నా తరపు నుంచి అదొక్కటే రిక్వెస్ట్. రైట్. సో, ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వచ్చరికి ఏంటి అంటే బీజీవీ ప్రస్తుతానికి 2024లో బీజీవీ ఎలా జరుగుతుంది? ఓకేనా? అదంతా మనకి ఏదైతే ఉందో లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ ఎనీహౌ మళ్ళీ అదే టైప్ ఆఫ్ క్వెరీస్ అడుగుతున్నారు కాబట్టి సో, మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, 2024లో బీజీవీ ఎలా జరుగుతుంది అనంటే సో, ఫస్ట్ వాళ్ళొచ్చరికి ఏంటంటే పీఎఫ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ పీఎఫ్ అకౌంట్ నుంచెల్లి వాళ్ళు బీజీవీ అన్నది ప్రాసెస్ చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనకొచ్చరికి ఏంటి అనంటే చాలా క్వెరీస్ రైజ్ అయినాయి. కొంతమందికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. కొంతమంది పీఎఫ్ అకౌంట్ ఉండదు. కొంతమంది అబ్స్కాండ్ చేస్తున్నారు. దాంట్లో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఓకేనా? అలా మార్క్ ఉండదు. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మార్క్ ఉన్నా కానీ అక్కడ పీఎఫ్ అకౌంట్ 1 మంతో, 2 మంత్సో ఉంటే అక్కడ వేరే కంపెనీ మీరు అప్లై చేసినట్టయితే అక్కడ మీకు ప్రాబ్లమ్స్ అన్నది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో, ఇవన్నిటికి ఏది ఎలా చెప్పాలి? ఎలా ఫేస్ చేయాలి? హెచ్ఆర్స్‌ని మనం ఎలా మేనేజ్ చేయాలి అనే ఏది అంశాల పైన ఈరోజుసరికి ఏంటంటే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, ఫస్ట్ క్వెరీ ఏంటి అనంటే 2024లో బీజీవీ అన్నది పీఎఫ్ నుంచెల్లి అంటే మనకు యూఏఎన్ నంబర్ ఉంటుంది గదా! సో, యూనిక్ అకౌంట్ నంబర్ అని చెప్తా ఉంటాం యూఏఎన్. సో, ఆ యూఏఎన్ నంబర్ నుంచెల్లి వాళ్ళొచ్చరికి ఏంటంటే మన కన్సెంట్ తీసుకొని అంటే మన పర్మిషన్ తీసుకొని వాళ్ళొచ్చరికి ఏంటి అనంటే పీఎఫ్‌లో మనకు వర్క్ హిస్టరీ అంటే సర్వీస్ హిస్టరీ అన్నది కనిపిస్తాయన్నమాట. అంటే ఫర్ సపోజ్ ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటి అనంటే ఫర్ సపోజ్ నేను ఒక కంపెనీలో చేశాననుకుందాం. ప్రెజెంట్ ఇప్పుడు నాకు ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకుందాం. ఓకేనా? ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇది. ఒక 3 ఇయర్స్ ఉంటే నా ఫస్ట్ కంపెనీలో నాకొచ్చరికి ఏందంటే పీఎఫ్ ఉంది అనుకుందాం. ఓకేనా? నా ఫస్ట్ కంపెనీలో పీఎఫ్ ఉన్నది. సో, అక్కడ నాకు నాన్ ఐటీ అనుకుందాం. నాకు సెకండ్ కంపెనీలో వచ్చరికి ఏంటి అనంటే నేను పీఎఫ్ అన్నది లేదు నాకు. ఓకేనా? పీఎఫ్ లేదు అనుకుందాం. నా థర్డ్ కంపెనీ వచ్చరికి ఏంటి అనంటే నేను అబ్స్కాండ్ అయ్యాను. ఒక 3 మంత్స్ అట్లా అబ్స్కాండ్ అయ్యాను. ఓకేనా? 3 మంత్సో, 1 మంత్ ఇలా అబ్స్కాండ్ అయ్యాను. ఓకేనా? సో, ఫస్ట్ కంపెనీలో నాకు పీఎఫ్ ఉంది. సెకండ్ కంపెనీలో నాకు పీఎఫ్ లేదు. ఓకేనా? థర్డ్ ఏదైతే నేను అబ్స్కాండ్ అని చెప్పానో అక్కడ నాకు పీఎఫ్ అనేది జనరేట్ అయింది. ఓకేనా? సో, ఇవన్నిటి మేనేజ్ చేసుకుంటూ ఇప్పుడు నేనొచ్చరికి ఏందంటే ఒక ఐటీ కంపెనీ ఒక కోర్స్ నేర్చుకున్నాను. ఆహ్, ఒక ఐటీ కంపెనీలో వెళ్దాం అని అనుకుంటున్నాను. ఓకేనా? సో, ఇలాంటి ఒక సినారియో తీసుకుందాం. సో, ఫస్ట్ ఏంటి ఇప్పుడు నేను ఒక కోర్స్ నేర్చుకున్నా కాబట్టి ఒక కంపెనీ మామూలుగా ఇప్పుడు మనం ఏది మేనేజ్ చేస్తాం కదా! 3 ఇయర్సో, 4 ఇయర్సో, 5 ఇయర్స్ ఇలా మనం మేనేజ్ చేసి మనం వచ్చరికి ఏందంటే ఒక ఐటీ కంపెనీలో మనము జనరల్‌గా వెళ్తా ఉంటాం. ఓకేనా? ఇదంతా ఏంది జెన్యూన్ ప్రాసెసే. ఇది మీరు ప్రాక్సీ అట్లా ఆ విధంగా వెళ్ళకుండా మీరు జెన్యూన్‌గా మీరొచ్చరికి నేర్చుకున్నారు, కష్టపడి నేర్చుకున్నారు, కష్టపడి మీరు క్రాక్ చేశారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా. ఓకేనా? రైట్. సో, ఫస్ట్ వచ్చరికి ఏంటి అనంటే ఇప్పుడు వాళ్ళు బీజీవీ స్టార్ట్ చేశారు గదా! బీజీవీ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ అడుగుతారు. సో, ఫస్ట్ ఏంటి అనంటే మీ లేటెస్ట్ కంపెనీ ఓకేనా? మీ లేటెస్ట్ తాలూకు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సర్వీస్ లెటరు, ఆఫర్ లెటరు, రిజిగ్నేషన్ లెటర్ లేదంటే వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ ఏదైతే ఉంటుందో అవి అడుగుతారు. ఎఫ్ అండ్ ఎఫ్ ఇఫ్ ఇన్ కేస్ ఉంటే ఓకే. లేదంటే లేదు. ఓకేనా? సో, ఇవి తర్వాత పే స్లిప్స్ ఇవి అడుగుతారు. ఓకేనా? రైట్. అడిగిన తర్వాత వాళ్ళొచ్చరికి ఏంటి అంటే ఇంటేక్ జేస్తారు. ఇది కంపెనీ టు కంపెనీ అండి. నేను జనరల్‌గా చెప్పేది. ఇది తీసుకున్న తర్వాత మీదేంటిది క్లయింట్ రౌండ్ గానివ్వండి అదంతా మీరు అయిన తర్వాత అంటే ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిన తర్వాత సెకండ్ రౌండ్‌కో లేకుంటే కొన్ని కొన్ని కంపెనీస్ ఫస్ట్ రౌండ్‌కి ఇవన్నీ తీసేసుకుంటాయి. ఏది అన్ని మీరు ఏదైతే మీరు వర్క్ చేసారో అవన్నీ తీసుకుంటారు. సో, ఫస్ట్ ప్రీవియస్ కంపెనీ అంటే లేటెస్ట్ కంపెనీ తీసుకున్నారు గదా! ఆ లేటెస్ట్ కంపెనీ తీసుకునేటప్పుడే వాళ్ళొచ్చరికి పర్మిషన్ అడుగుతారు. ఏం పర్మిషన్ అంటే పీఎఫ్
అకౌంట్ తీయడానికి అంటే పీఎఫ్ ఏది సర్వీస్ హిస్టరీ చూడడానికి ఆ పీఎఫ్ అకౌంట్‌లో దాంట్లో మన కన్సెంట్ అడుగుతారనమాట. అంటే మన పర్మిషన్ అడుగుతారు. సో, మనం ఏం చేస్తాం మన కన్సెంట్ అనేది ప్రొవైడ్ చేస్తే వాళ్ళొచ్చరికి ఏంటి అనంటే యూఏఎన్ నంబర్‌తో ట్రాక్ చేస్తారు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఎన్ని ఇయర్స్ పెట్టినాం? 3 ఇయర్స్ పెట్టినాం అనుకుందాం. 3 ఇయర్స్ పెట్టినాం. 3 ఇయర్స్‌కి సంబంధిత తాలూకు ఏదైతే మనకు ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో అవన్నీ అక్కడ కనిపిస్తాయి. బట్ నాకు ఇక్కడ నా సిట్యుయేషన్ ఏంటి? సెకండ్ కంపెనీలో ఇప్పుడు నాకు పీఎఫ్ అనేది లేదు. సో, ఇప్పుడు వాళ్ళు కన్సెంట్ రైజ్ చేస్తారు. ఎందుకంటే రెజ్యూమేలో నాకొచ్చరికి ఏంటి అనంటే పలానా కంపెనీలో ఫస్ట్ కంపెనీలో నాకు పీఎఫ్ ఉంది. సెకండ్ కంపెనీలో నాకు పీఎఫ్ లేదు. థర్డ్ కంపెనీలో పీఎఫ్ ఉంది. అని మీరు ఏది అక్కడ ఎక్కడ గాని మీకు మెన్షన్ చేయలే కదా! రెజ్యూమేలో ఏంటి అనంటే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. ఆ 3 ఇయర్స్ వాళ్ళొచ్చరికి ఏందంటే పీఎఫ్‌తోనేమో టాలీ చేస్తారు. టాలీ చేసినప్పుడు హెచ్ఆర్ వల్ల ఒక క్వెషన్ రైజ్ చేస్తారనమాట. ఓకేనా? క్వెషన్ ఏమని రైజ్ చేస్తారు అనంటే మీరొచ్చరికి ఏంటి అనంటే మీరు 3 ఇయర్స్ పెట్టినారు. బట్ నాకు పీఎఫ్ హిస్టరీలో 2 ఇయర్స్ మాత్రమే ఉంది. మరెలా? సో, ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఏస్తారనమాట. సో, అప్పుడు మీరేం జెప్పాలి అనంటే, అవును. అప్పుడు పీఎఫ్ అనేది మ్యాండేటరీ లేదు కాబట్టి నేను తీసుకోలేదు. బట్ దాని తాలూకు నాకొచ్చరికి ఏంటి అనంటే అన్నీ ఉన్నాయి. అంటే అన్నీ అంటే ఏంటి? ఇప్పుడు అన్ని రిలవెంట్ డాక్యుమెంట్స్. మరి అన్ని రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే ఏమేముంటాయి అనంటే ఫస్ట్ వచ్చరికి ఏంటి అనంటే మీకు ఆఫర్ లెటర్. ఓకేనా? ఆఫర్ లెటర్ అయిపోయిన తర్వాత మీరు కంపెనీలో రిక్రూట్ అవుతారు. రిక్రూట్ అయిన తర్వాత దాని తాలూకు ఫస్ట్ మంత్ మీకొస్తది కాబట్టి సాలరీ. సాలరీ వచ్చిన తర్వాత మీకేం జనరేట్ అయితది? పే స్లిప్ అన్నదొస్తది. పే స్లిప్. మరి దాని తాలూకు ఏదైతే నీకు దాన్నేమంటారు బ్యాంక్ స్టేట్‌మెంట్ ఉంటుందో, ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అడిగితే బట్ మీరు ఇలా చెప్పాలి బ్యాంక్ స్టేట్‌మెంట్. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కువ సాలరీ ఉంటే దెన్ దాని తాలూకు ఫార్మ్ 16 కానివ్వండి. ఓకేనా? పార్ట్ ఏ, పార్ట్ బి 2 ఓకేనా? అవి. దాని తర్వాత ఇంకేముంటాయి ఇఫ్ ఇన్ కేస్ దాన్ని రిజిగ్నేషన్ చేస్తే మధ్యలో ఏమన్నా హైక్స్ ఉంటే హైక్. ఓకేనా? ఆ మెయిల్స్ అవి సో అండ్ సో. దాని తర్వాత మళ్ళీ ఏంటి ఇప్పుడు సర్వీస్ రిజిగ్నేషన్ పెడితే రిజిగ్నేషను పెట్టిన మెయిలు దానికి యాక్సెప్టెన్స్ ఓకేనా? మళ్ళీ దానికి ఎఫ్ అండ్ ఎఫ్ ప్రాసెస్ ఏదైతే ఉంటదో అంటే సర్వీస్ లెటర్స్ అనమాట. అంటే మీరు సో అండ్ సో కంపెనీలో ఇప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు వర్క్ చేశారు. యాస్ ఎ డెసిగ్నేషన్ సో అండ్ సో అని ఉంటుందనమాట. అవన్నీ, అవన్నీ మీకు ఏది ఉంది అని వాళ్ళు జెప్పాలా. వాడడిగినప్పుడు మీరు ప్రొవైడ్ చేయాలా. సో, అప్పుడేంటి అనంటే అక్కడ మీకు పీఎఫ్ అకౌంట్ లేకపోయినా గానీ ఇవన్నీ మీకు జెన్యూన్‌గా ఉన్నాయి కాబట్టి వాళ్ళొచ్చరికి ఏందంటే కన్సిడర్ జేస్తారు. అది అన్ని కంపెనీస్ ఇలా కన్సిడర్ చేస్తాయా అనంటే మాక్సిమం అన్ని కంపెనీస్ చేస్తాయి. బట్ కొన్ని కొన్ని ఎలా ఉంటాయి అనంటే మరీ స్ట్రిక్ట్‌గా బిహేవ్ చేస్తాయి. అంటే పీఎఫ్‌లో ఉన్నాయి మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాం అని ఇలా కొన్ని ఏది పెడుతున్నారు. ఎందుకు అనంటే చాలామంది ఫేక్ వాళ్ళు చాలా అంటే చాలా మంది వచ్చినారు కాబట్టి ఫిల్టర్ ఔట్ చేయడానికి అలా చేస్తున్నారనమాట. ఓకేనా? అంతకుమించి ఏం లేదు. రైట్. ఇది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇదయిపోయింది. మధ్యలో ఒక అబ్స్కాండ్ ఉంది గదా! మరి అబ్స్కాండ్ వచ్చేసరికి ఏందంటే పీఎఫ్‌లా కనిపిస్తది. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు. మరి దాని తాలూకు నాకు సర్వీస్ లెటర్ గూడా కావాలని జెప్తారు. మరి వాళ్ళు సర్వీస్ లెటర్ ప్రొవైడ్ చేసారా? మీ అబ్స్కాండ్ అయ్యాలి గదా! మరి. అబ్స్కాండ్ అయిన కంపెనీ నుంచి సర్వీస్ లెటర్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు? సర్వీస్ ప్రొవైడ్ చేయలేరు గాబట్టి అక్కడ మీరేం జెప్పాలి అనంటే అబ్స్కాండ్ అయినా అని జెప్తారా? ఏం జెప్పాలి మరిక్కడ ఎలా మేనేజ్ జేయాలి? ఓకేనా? 1 మంతో, 2 మంత్సో, 3 మంత్స్ సో అండ్ సో చేశారు. అబ్స్కాండ్ అయిపోయారు. అబ్స్కాండ్ అయిన తర్వాత ఇప్పుడు మీరక్కడ మేనేజ్ చేసుకోవాలి. ఓకేనా? సో, అది సంగతి. కొన్ని కొన్ని కంపెనీ వచ్చేసరికి ఏందంటే హెచ్ఆర్స్ వాళ్ళు క్లోజ్‌గా ఉంటారు. వాళ్ళు మీరు మామూలుగా కాల్ చేసి నెగోషియేషన్‌కి రండనమాట. ఓకేనా? సో, ఇట్లా నెగోషియబుల్‌కి వస్తే దెన్ మీకు గుడ్ లక్. ఇఫ్ ఇన్ కేస్ లేదు అని అనుకుంటే చెప్పలేమింక ట్రై ఫర్ ద నెక్స్ట్ బెస్ట్ కంపెనీ. ఓకేనా? సో, అది సంగతి. అంతే తప్ప మిగతా ఫేక్ డాక్యుమెంట్స్ లాంటివి పెట్టకండి. పెడితే అంతే సంగతులు. కెరీర్ నాశనమైతది. ముందే చెప్తున్నా. ఓకేనా? బ్యాక్‌డోర్ జాబ్స్ కానివ్వండి, ఫేక్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఫేక్ ఫార్మ్ 16స్ కానివ్వండి, ఫేక్ పీఎఫ్ అకౌంట్ కానివ్వండి, సర్వీస్ హిస్టరీ అడిషన్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో ఇవన్నీ ఏం పెట్టకండి. ఓకేనా? మేబీ ఇంతకుముందు నడిచినాయి కావచ్చు గానీ, ఇప్పుడు 2024 నుంచి ఇవన్నీ ఏం నడవయి. ఓకేనా? ఇది 2024 సినారియో. ఓకేనా? ఇది కొంచెం డైజెస్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. బట్ దిస్ ఈస్ ఎ ఫ్రాంక్ అండ్ దిస్ ఈస్ ఎ రియల్ నేక్డ్ ట్రూత్. ఓకేనా? యూ నీడ్ టు డైజెస్ట్ అండ్ యూ నీడ్ టు లిజన్. అంతే. అంతకుమించి ఏం లేదు. చాలా కన్సల్టెన్సీస్ మీకు ఏది అడ్వాంటేజ్ అంటే నార్మల్‌గా ఎలా చేస్తారు అనంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేసి డబ్బులు కట్టిపిచ్చుకొని వాళ్ళు ఏదో ఒక సర్వీస్ లెటర్స్ ఆఫర్ చేసి 1,00,000 2,00,000 ఇట్లా ఏది కట్టమని చెప్పి ఓకేనా? సో అండ్ సో బ్యాక్ డోర్ ద్వారా మీరు రిక్రూట్ అయిన తర్వాత అక్కడ మీకు ప్రాజెక్ట్స్ లేకుండా బెంచ్ పైన కూర్చొని ఓకేనా? నెక్స్ట్ కంపెనీ అక్కడి నుంచి రిజైన్ చేసి మళ్ళా నెక్స్ట్ కంపెనీ వెళ్ళిన తర్వాత అక్కడ బీజీవీ అయితే ఆ బీజీవీ పలానా కంపెనీ నుంచి పలానా కన్సల్టెన్సీ నుంచెల్లి మీకు యాక్సెప్టెన్స్ రావాలి గదా! యాక్సెప్టెన్స్ వస్తేనే బీజీవీ అనేది పాస్ అయితది.
అక్కడ వాడు మీకు కాల్ చేస్తే వాడొచ్చారు ఆ కన్సల్టెన్సీ వాడు ఫెల్లోగాడు, వాడు మీకు కాల్ రెస్పాండ్ కాకుండా, ఓకేనా, ఈమెయిల్‌కి రెస్పాన్స్ కాకుండా ఇలాంటివి చాలా అంటే చాలా జరుగుతున్నాయి. అంతా ఫ్రాడే. ఓకేనా. సో, కాబట్టి మీరు జెన్యూన్‌గా ఉంటే, ఓకేనా, జెన్యూన్‌గా ట్రై చేయండి మీరు. ఫేక్ సర్టిఫికేట్స్ లాంటివి పెట్టకండి. అంతకుమించి ఇంక నేను చెప్పదలుచుకోలేదు. ఓకేనా. ఇంకా మీకు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు 2015 పాస్ ఔట్ అనుకుందాం. 2015లో పాస్ ఔట్ అయ్యి 2024లో ఇప్పుడు మీరు జాబ్ చేయాలనుకుందాం. ఈ పీరియడ్‌లో ఇంక మీరు ఏం జాబ్ చేయలేదు. ఎలా వస్తదండి అలాంటి టైంలో? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎలా వస్తది జాబు? ఇప్పుడున్న సినారియో ఇంతకుముందు మేబీ బిఫోర్ లాక్‌డౌను మేబీ ఏమన్నా ట్రై చేసుకుంటే, బిఫోర్ లాక్‌డౌన్‌లో మేబీ వచ్చి ఉండొచ్చేమో. బట్ ఆఫ్టర్ లాక్‌డౌను అసలు ఏ కంపెనీలో వర్క్ చేయలేదు. మొత్తం ప్యూర్‌గా ఇంక మీరు ఫేక్ డాక్యుమెంట్స్ పైన డిపెండెన్సీ ఉండి నేను జాబ్ కొడతాను అనంటే అది నడవదండి. ఓకేనా. హ్మ్. ఇది నేను రియాలిటీగా మాట్లాడుతున్నాను. ఓకేనా. మేబీ మీరు అన్‌సబ్‌స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత హార్ష్‌గా మాట్లాడుతున్నా కాబట్టి. బట్ నా మాటలు ఏదైతే ఉంటదో అది ఫర్ ష్యూర్‌గా ఇది రియాలిటీ. ఓకేనా. ఎందుకనంటే మీకు నేను డైవర్ట్ చే ఏది ఇన్‌ఫ్లుయెన్స్ చేసి సబ్‌స్క్రైబ్ గూడా ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా అడ్వాంటేజ్‌గా ఉంటుంది. ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు అని మీకు ఇన్‌ఫ్లుయెన్స్ గూడా నేను చేయొచ్చు. ఎందుకంటే నా సబ్‌స్క్రైబర్స్‌లో ఇంక్రీజ్ అవ్వడానికి. బట్ నేను అలా చేయట్లేదు. ఎందుకంటే రియాలిటీ మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నానో అది అందరికి యూజ్‌ఫుల్ అయ్యే విధంగానే ఉండాలి కాబట్టి నేను ప్రొవైడ్ చేస్తున్నా. అంతకుమించి ఏం లేదు ఇక్కడ నాకు. అందుకే నేను నేకెడ్‌గా ట్రూత్‌గా మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ వీడియో ఇలానే మాట్లాడుతున్నా. ఓకేనా. సో, ఇది సంగతి. ఓకే. సో, ఫేక్ డాక్యుమెంట్స్, ఓకేనా, ప్రాక్సీ, గీక్సీ, సపోర్ట్ ఇవన్నీ మర్చిపోండి ఇంకా. 2024 నుంచి మర్చిపోండి. ఈ సంవత్సరం నుంచి మర్చిపోండి ఇంక మీరు. ఓకేనా. ఫేక్ డాక్యుమెంట్స్ ముఖ్యంగా బ్యాక్‌డోర్ జాబ్స్. ఓకేనా. మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఓకేనా. హెవీగా తయారయ్యాలండి. చాలా అంటే చాలా ఏది మసాన్ ఐటీ కంపెనీస్ చాలా అంటే చాలా హెవీగా అయిపోయినాయి. ఓకేనా. సో, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి కంపెనీస్, ఇలాంటి కన్సల్టెన్సీస్ ఎవ్వరి మాట వినకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ముందే చెప్తున్నా. మీరు జెన్యూన్‌గా ఉండి, జెన్యూన్‌గా ట్రై చేయండి మీరు. మీకు నాన్ ఐటీ ఉంటే మేబీ ఆ నాన్ ఐటీని మీరు ఐటీ రూపంలో మీరు కన్వర్ట్ చేసుకోండి తప్ప, నాన్ ఐటీని కవర్ చేసుకుంటూ మీకు ఆల్రెడీ అక్కడ పీఎఫ్ అకౌంట్ క్రియేట్ అయింది కాబట్టి మీరు వేరే కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒకటి ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి ఇక్కడ మీరు ఒక ఎంఎన్‌సీ కంపెనీలో మీరు చేశారు అనుకో ఇంక అంతే సంగతులు. మీకు పీఎఫ్ హిస్టరీ ఏమో అక్కడ మీ నాన్ ఐటీ కంపెనీది ఉంటుంది. ఓకేనా. మీకు డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఏందంటే మీ ఫేక్ కంపెనీస్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎలా మ్యాచ్ అయితదండి? నాకి ఒక 10-20 మెయిల్స్ వచ్చినాయి ఇలాంటియే. ఎలా జేస్తారు? ఎందుకనంటే దీనికి మనకు సరైన అవగాహన లేదు. యూట్యూబ్‌లో కరెక్ట్ కాంటెంట్ లేదు. ఓకేనా. సో, ఎవరు చెప్పినా, ఏం చెప్పినా గాని ఇది చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు, కెరీర్ గైడెన్స్ కోసం నాకు కాల్ చేయండి సో అండ్ సో అని చెప్తా ఉంటారు. ఓకేనా. బట్ రియాలిటీ ఎవరు చెప్పరు. ఓకేనా. నేను చాలా అంటే చాలా రిసర్చ్ చేసి నేను మాట్లాడుతున్నా ఇదంతా నేను. ఓకేనా. సో, అది సంగతి. ఊరికే జీవితం అయితే నాశనం చేసుకోకండి. కెరియర్ అస్సలు నాశనం చేసుకోకండి. ముందే చెప్తున్నా. ఎవరి మాట వినొద్దు. అసలు ఇన్‌ఫ్లుయెన్సెస్ అస్సలవ్వకండి. ఓకేనా. అస్సలే పరిస్థితి అస్సలంటే అస్సలు బాలేదు. ఓకే. నాన్ ఐటీ ఇంకా చాలా డేంజర్ ఉంది. ఇంకా అసలే ఏఐ ఏది ఆర్టిఫిషియల్ ఏది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ గూడా వచ్చేసిందనమాట. ఓకేనా. ఇంకా ఉన్న జాబులు ఉంటాయో, పీకుతాయో గూడా తెల్వది. సో, అలాంటి సందర్భంలో ఇంకా మీరు ఇలాంటి రిస్క్‌లు తీసుకున్నారంటే ఇట్స్ అప్ టు యూ ఇంక. ఓకేనా. సో, అది సంగతి. ఇంకా బీజీవీ పైన ఇంకేమన్నా క్వెషన్స్ ఉంటే ఇంకా స్టిల్ ఓకేనా. సో, మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను దానికి కూడా మేబీ ఇంకొక వీడియో నేను క్రియేట్ చేస్తాను కావచ్చు. లేదు అనంటే ఆ కామెంట్ రూపంలో నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో, ఇది సంగతి. మేబీ మీకు అన్ని సొల్యూషన్స్ ఏదైతే ఉంటాయో ఈ ఎగ్జాంపుల్స్‌తోని మీకు సాల్వ్ అయినాయి అని అనుకుంటున్నాను. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ స్టిల్ ఇంకా మీకుంటే దాన్ని కామెంట్ చేయండి. ప్రాబ్లమ్ లేదు. ప్రతి ఒక్కటి నేను చూసి మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. సో, ఇది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం షేర్ చేయండి. మన ఫ్రెండ్ సర్కిల్‌లో షేర్ చేయండి. ఎందుకనంటే ఇది కొంచెం వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కొంతమంది ఏది అతి ఉత్సాహంతో ఏది ఇట్లా నార్మల్‌గా మీద మీద ఐటీ కోర్స్ నేర్చేసుకొని ఇంక నేను ఫేక్ సర్టిఫికేట్, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి నేను ఐటీకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి షేర్ చేసేయండి. మన ఫ్రెండ్ సర్కిల్‌లో షేర్ చేసేయండి. ఓకేనా. సో, రైట్. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకైతే అవసరం. సో, కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే నచ్చింది అన్నట్టు. నచ్చకుండా జెన్యూన్ కామెంట్స్ ఏదైతే ఉంటో అవి పెట్టండి. ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికే వచ్చిల్లిక్కడ. ఓకే. సో, మేబీ నేను కూడా మిస్టేక్ చేస్తాను. ఓకేనా. సో, మేబీ నేను కూడా మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను కూడా చెప్పలేం. ఓకేనా. సో, అది సంగతి. సో, ఈ వీడియో వెళ్ళే ముందు కొంచెం సబ్‌స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వెళ్ళండి. ఎందుకంటే 98 అబోవ్ పర్సెంటేజ్ ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో సబ్‌స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఓకేనా. కొన్ని వీడియోస్ మంచిగా 4,000 దాకెళ్తున్నాయి. 3,000, 2,000, 1,000 దాకెళ్తున్నాయి. ఓకేనా. బట్ సబ్‌స్క్రైబ్ చేసుకోవట్లేదు. 99% సబ్‌స్క్రైబ్ చేసుకోవట్లేదు.
నాకు కొంతమంది 600 మంది. ఓకేనా. నాకొచ్చేది క్లిక్స్ 3000. ఓకేనా. సో, అర్థం చేసుకోండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో. ఓకేనా. సో, అది సంగతి. ఓకే. సో, ఫ్రీయే కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే ఇంకా నేను మంచి ఇలాంటి వాల్యుబుల్ కాంటెంట్ అయితే నేను క్రియేట్ చేస్తాను. అది సంగతి. ఓకేనా. సో, హ్యాపీ లెర్నింగ్, హ్యాపీ జర్నీ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. బై.